హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొద్ది సేపట్లో 2024 ఎన్నికల షెడ్యూల్ అనేటువంటిదైతే విడుదల కాబోతోంది. సో, మనకు ఈ మార్చి నెలకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 పథకాల నిధులైనటువంటిదైతే విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే. బటన్ నొక్కైతే సో, ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇన్‌పుట్ సబ్సిడీ, నెక్స్ట్ దాని తర్వాత మనకు వైఎస్ఆర్ చేయూత పథకము, దాని తర్వాత మనకు ఈబీసీ నేస్తం పథకం. ఈ 3 పథకాలైతే విడుదల చేశారన్నమాట. సో, మనకు ఈ కారణం చేత ఎన్నికల షెడ్యూల్ అనేటువంటిదైతే మరికొద్ది సేపట్లో విడుదల కానుంది. మనకు వీటికి సంబంధించి ఇంతవరకు కూడా ఎవరి ఖాతాల్లోకి అమౌంట్లు అనేటువంటిదైతే జమ కాలేదు. సో, దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు చాలా ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు. మాకు ఇంతవరకు కూడా ఒక్క పథకానికి సంబంధించిన అమౌంట్లు అనేటువంటిది కూడా జమ కాలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కైతే డబ్బులు అనేటువంటిదైతే విడుదల చేశారు. కానీ ఇంతవరకు ఒకరి ఖాతాల్లో కూడా అమౌంట్ అనేటువంటిదైతే పడలేదు. సో, దీని మీద నాకు కామెంట్‌లో రోజు మెసేజ్ చేసి అడుగుతూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి చాలా అంటే చాలా మందైతే మాకు ఇంకా అమౌంట్ అనేటువంటిది పడలేదు అనేటువంటిదైతే రోజు డైలీ కామెంట్ చేస్తూ పెడుతూ ఉన్నారనమాట. బట్ మనకు ఈ యొక్క ఎన్నికల షెడ్యూల్ అనేటువంటిది విడుదల కావడంతో ఇంకా కూడా చాలా భయాందోళనకు అయితే గురవుతున్నారు ప్రజలనేటువంటి వాళ్ళు. సో, చాలా అయితే నమ్మకం పోతుంది. ఎందుకంటే మనకు ఎలక్షన్ షెడ్యూల్ అనేటువంటిది విడుదల చేస్తే అమౌంట్ అనేటువంటిదైతే ఖాతాలోకి జమ కాదు అనేటువంటిది దాని మీదైతే మనకు ప్రజలైతే ఫుల్‌గా అయితే నమ్మున్నారు. సో, దానికి సంబంధించి మీకు ఎన్నికల షెడ్యూల్ అనేటువంటిది విడుదల చేస్తే అమౌంట్ అనేటువంటిది పడుతుందా? లేదా? ఒకవేళ ఈ పథకాలకు సంబంధించిన అమౌంట్లు అనేటువంటిది పడితే ఎప్పటినుంచి మీ ఖాతాల్లోకైతే జమ కావడం అయితే జరుగుతుంది? మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. ఓకేనా? వీడియో కొంచెం లెంథీగా అయితే ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియోను యూట్యూబ్ అనేటువంటిది రికమెండ్ అయితే చేస్తుంది. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అదే విధంగా ఈ వీడియో కింద మీరు యూట్యూబ్‌లో చూసేటప్పుడు వీడియో కింద బాణం గుర్తు అనేటువంటిదైతే ఒకటి ఉంటుంది. సో, దాన్ని క్లిక్ చేసి మీ యొక్క ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేసి అందరికీ ఇన్ఫర్మేషన్ అయితే తెలియచేసేలా అయితే చేయండి. ఓకేనా? అదే విధంగా పక్కనే సబ్‌స్క్రైబ్ ఆప్షన్ అనేటువంటిదైతే ఉంటుంది. సబ్‌స్క్రైబ్ ఆప్షన్ క్లిక్ చేసి దాని పక్కన గంట సింబల్ అనేటువంటిదైతే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఓకేనా? సో, ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్‌లోకైతే వెళ్దాము. సో, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొద్ది సేపట్లో 2024 ఎన్నికల షెడ్యూల్ అనేటువంటిదైతే విడుదల కాబోతుందన్నమాట. సో, మనకు దీనివల్ల ప్రజలు చాలా భయాందోళనకైతే గురవుతూ ఉన్నారు. సో, మనకు ఇప్పటివరకు విడుదల చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు విడుదల చేసినటువంటి ఏ ఒక్క పథకానికి సంబంధించి కూడా అమౌంట్లు అనేటువంటిది ఖాతాల్లోకైతే జమ కాలేదు. సో, కాబట్టి మనకు ప్రజలందరూ కూడా చాలా భయాందోళనకైతే గురవుతున్నారు. సో, అందులోనూ ముఖ్యంగా మనకు ఈ యొక్క ఎన్నికల షెడ్యూల్ అనేటువంటిది కూడా విడుదల కాబోతుంది. అంటే మనకు చాలా మంది ఏం నమ్మున్నారంటే ఎన్నికల షెడ్యూల్ అనేటువంటిదైతే విడుదలైతే ఏ పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేటువంటిది కూడా పడదు అనని దాని మీద అయితే అందరూ అయితే నమ్మున్నారనమాట. సో, అదేమీ లేదండి మనకు. ఎన్నికల షెడ్యూల్ అనేటువంటిది విడుదల అయినా కూడా మీ ఖాతాల్లోకి అమౌంట్ అనేటువంటిదైతే జమ కావడం అయితే జరుగుతుంది. ఎందుకంటే సో, మనకు ఎన్నికల షెడ్యూల్ లోపలే కాబట్టి మనకు అంటే మొన్నటి రోజు వరకైతే ఈబీసీ నేస్తం లాస్ట్ అయితే విడుదల చేశారు. సో, ఎన్నికల తేదీ అనేటువంటిది ఈ రోజైతే విడుదల కాబోతుంది కాబట్టి మనకు ఈ లోపలే 3 పథకాల నిధులు అనేటువంటిదైతే విడుదల చేసేశారు కాబట్టి బటన్ నొక్కి విడుదల చేసేశారు. ఒకవేళ విడుదల చేయకుండా ఉన్నట్లయితే మీ ఖాతాల్లోకైతే జమ అవ్వదని అనుకోవచ్చు. సో, నేను కూడా చెప్తాను మీ ఖాతాల్లోకి జమ అవ్వదు అనని. సో, అదేం లేదండి. మనకు బటన్ నొక్కైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సో, డబ్బులనేటువంటిదైతే విడుదల చేసేశారు కాబట్టి, మనకు ఈ యొక్క ఎలక్షన్ షెడ్యూల్ అనేటువంటిది విడుదలైనా కూడా మనకు ఎటువంటి అంతరాయం అయితే ఉండదు. మీ ఖాతాల్లోకైతే కంపల్సరీగా అయితే అమౌంట్ అనేటువంటిదైతే విడుదలవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో, దీనివల్ల ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. చాలా మంది కూడా అమౌంట్ అనేటువంటిది విడుదలవ్వదు అని కామెంట్‌లో కూడా మెసేజ్ చేసి తెలియచేస్తూ ఉన్నారు. అదేమీ లేదండి. సో, మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేశారు. సో, మీరు బ్యాంకుల చుట్టూ తిరగనవసరం లేదు. మీకు ఖచ్చితంగా అయితే మీ ఖాతాల్లోకి అమౌంట్‌లనేటువంటిది పడుతుంది అంటూ మనకు ఒక అప్డేట్ అనేటువంటిది కూడా మొన్నటి రోజునైతే విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే. మీరు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న దాన్ని దృష్టిలో ఉంచుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సో, మనకు ఒక అప్డేట్ అయితే విడుదల చేశారు. గట్టిగా మీ ఖాతాల్లోకైతే కంపల్సరీ అమౌంట్ అనేటువంటిదైతే విడుదల అవుతుంది అని మనకు ఒక అప్డేట్ అయినటువంటిదైతే విడుదల చేశారు. ఓకేనా? సో, దీన్ని ఎన్నికల షెడ్యూల్ అనేటువంటిది త్వరలోనే విడుదలవుతుంది అనేటువంటి దాన్ని దృష్టిలో ఉంచుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఫాస్ట్‌గా అంటే అన్ని పథకాలు వరుసగా కూడా విడుదల చేసేశారు. బటన్ నొక్కైతే విడుదల చేసేశారు. సో, దాని తర్వాత అమౌంట్‌లనేటువంటిది ఎప్పుడైనా పడొచ్చు అనే ఉద్దేశ్యంతో మనకు ముందు ఎన్నికల షెడ్యూల్ లోపల మనం చెప్పినట్టుగానే అన్ని పథకాలనేటువంటివైతే విడుదల చేయాలి అనే ఉద్దేశ్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకు బటన్ నొక్కైతే అమౌంట్‌లనేటువంటిదైతే విడుదల చేసేశారు. బట్ చాలా మంది చాలా కామెంట్‌లయితే పెడుతూ ఉన్నారు. మాకు అమౌంట్ పడలేదు. సో, ఈ విధంగా అయితే మనకు
ఏపీ ప్రభుత్వం మాకు అమౌంట్లు అనేటువంటిది వేయలేదు. ఈ విధంగా అయితే మనకు కమెంట్లు అయితే పెడుతూ ఉన్నారనమాట. సో అవేమీ లేదండి. మీకు మీరు కమెంట్లు అనేటువంటిది పెట్టినా కూడా మీకేం రాదు. అమౌంట్ అనేటువంటిది అయితే ఖచ్చితంగా అయితే మీకు పడుతుందనమాట. ఓకేనా? ఆ విధంగా బ్యాడ్‌గా కమెంట్లు పెట్టినా కూడా మీకేమైతే రాదు. కాబట్టి అమౌంట్ అనేటువంటిది ఖచ్చితంగా అయితే జమ అవ్వడం అయితే జరుగుతుంది. సో అది మనకు కంపల్సరీగా ఎప్పటి లోపల అనేటువంటిది అయితే చెప్పలేము. ఒక వారం పట్టొచ్చు, 10 రోజులు పట్టొచ్చు. సో నెల కూడా పట్టొచ్చు. ఎందుకంటే మనకు వరుసగా 3, 4 పథకాలనేటువంటిది విడుదల చేశారు కాబట్టి, సో ఇవి మనకు బ్యాంక్ నుండి అయితే మీ ఖాతాల్లోకి జమ కావాలి కాబట్టి, బ్యాంక్ ప్రాసెస్ అనేటువంటిది కొంచెం లేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో మీరు అనుకోవచ్చు లాస్ట్ టైమ్ మాకు విడుదల చేసినప్పుడు ఫాస్ట్‌గానే పడ్డాయి అని అనుకోవచ్చు. సో ఇప్పుడు అదంతా ఏం లేదండి. మనకు ఒకేసారి 3, 4 పథకాలనేటువంటిదైతే విడుదల చేశారు కాబట్టి, వాటన్నిటికి సంబంధించి అమౌంట్‌లనేటువంటిది నిదానంగా అయితే బ్యాంక్ ఖాతాల నుంచైతే జమ కావాలి కాబట్టి సో ఎక్కువ మందికైతే ఉంటారు కాబట్టి ఇంచుమించు మనకు వైఎస్ఆర్ చేయూత పథకానికి చూసుకున్నట్లయితే 26,00,000 మంది ఉన్నారు. సో అంతమందికైతే మనకు లేట్ అవుతుంది కదా! విడుదల కావడానికి. బ్యాంక్‌లో ప్రాసెస్ అనేటువంటిది పట్టాలి. సో అమౌంట్లు అనేటువంటిది మీ ఖాతాలోకి డిపాజిట్ అవ్వాలి. సో దీనికి సంబంధించి కొంచెం ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఓకేనా? సో మనకు లేట్ అయితే అవుతుంది. బట్ అమౌంట్ అనేటువంటిది ఖచ్చితంగా అయితే పడే అవకాశం అయితే ఉంటుంది. మనకు మాక్సిమం చూసుకున్నట్లయితే సోమవారం నుంచి ఈ యొక్క అమౌంట్లు అనేటువంటిది మీ ఖాతాలోకి పడే సూచనలైతే కనిపిస్తున్నాయి. సో ఈ రోజు ఎన్నికల షెడ్యూల్ అనేటువంటిది విడుదల చేస్తే మనకు సోమవారం అంటే రేపు ఆదివారం కాబట్టి బ్యాంకులనేటువంటివి క్లోజ్‌లో ఉంటాయి కాబట్టి, మనకు సోమవారం నుంచి మీ ఖాతాల్లోకి వరుసగా డబ్బులనేటువంటిదైతే పడే సూచనలైతే కనిపిస్తూ ఉన్నాయి. ఓకేనా? వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి కూడా పడుతుంది. ఈబీసీ నేస్తానికి నెక్స్ట్ అదే విధంగా ఉచిత పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీకి సంబంధించి అన్ని పథకాలకు సంబంధించిన అమౌంట్‌లనేటువంటిదైతే పడడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో మనకు ఆఖరిగా చివరిది ఒక పథకం మిగిలిపోయిందండి. సో జగనన్న వసతి దీవెన పథకము. సో మనకు ఈ యొక్క జగనన్న వసతి దీవెన పథకము 19వ తేదీన అయితే చెప్పున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో మనకు యాక్చువల్‌గా ఈ రోజే ఎన్నికల షెడ్యూల్ అనేటువంటిదైతే విడుదల చేసేస్తున్నారు కాబట్టి, నాకు తెలిసి ఆ యొక్క పథకం అనేటువంటిది విడుదల చేయడానికైతే కుదరదు. ఓకేనా? సో ఒకవేళ మరలా ఇదే ప్రభుత్వం వచ్చినట్లయితే నెక్స్ట్ మరలా కూడా మనకు జూన్ నెల నుంచి సో కంటిన్యూగా ఈ పథకాలనేటువంటిదైతే విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఇదండి మనకు మరికొద్ది సేపట్లో ఎన్నికల షెడ్యూల్ అనేటువంటిదైతే విడుదల చేయబోతున్నారు. సో విడుదల చేసిన వెంటనే మన ఛానల్ ద్వారా అయితే మీకందరికీ కూడా నేను తెలియచేస్తాను. ఓకేనా? సో వీటిలో ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే వెంటనే కామెంట్ చేసి తెలియచేయండి. అమౌంట్లు అనేటువంటిది ఖచ్చితంగా అయితే అందరికీ కూడా పడతాయి. అందరి ఖాతాల్లోకి. ఓకేనా? సో ఎవరికైనా పడడం అయితే స్టార్ట్ అయితే సో వెంటనే కామెంట్ చేసి అయితే తెలియచేయండి. సో పలానా డిస్ట్రిక్ట్‌లో అమౌంట్ అనేటువంటిది పడింది అన్నట్లుగా కామెంట్ చేసి తెలియచేయండి. నేను అందరికీ కూడా తెలియచేస్తాను. ఓకేనా? మన యొక్క ఛానెల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.